ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రీసెంట్గా కాంట్రవర్సీ నడుస్తుంది కదా, ఏంటంటే అది తండ్రి సన్నిధి పాస్టర్ గారు ఆ పువ్వుల కోసం మాట్లాడారని చెప్పి కాంట్రవర్సీ నడుస్తుంది. యాక్చువల్గా ఎలాంటి కాంట్రవర్సీ కోసం నేను ఎప్పుడు మాట్లాడను, బట్ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం డెమోక్రసీగా మీకు తెలుసు మనం ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నామని చెప్పి. సో ఒకసారి థింక్ చేయండి. ఎందుకంటే ఆయన అన్నారు, ఆయన సమర్థించాలని కాదు, ఆయన అన్న దాంట్లో కూడా తప్పు ఉంది. లోకల్లో ఉన్న వాళ్ళన్నా ఒక రకంగా ఉంటుంది, బట్ ఇలాగా ఒక స్త్రీ అన్న విషయంలో కొంచెం బజారు అన్న విషయంలో కొంచెం వచ్చింది. సో అది కాంట్రవర్సీ నడుస్తుంది. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవులు అంటే గొడవలు పడడానికి కానీ ఏమైనా ఇతర వివాదాలు సృష్టించాలకు కానీ మేము రాము, అలాగే ఎవరు రారు కూడా. ఎందుకంటే మాకు క్రీస్తు ఏం నేర్పిస్తున్నాడు, బైబిల్ ఏం నేర్పిస్తుందంటే శాంతి, సమాధానం, ప్రేమ, అందరితో సహనంతో, ప్రేమతో, ఆప్యాయతో సమాధానం కలిగి ఉండాలని చెప్పి మాకు నేర్పిస్తున్న విధానం ఇది. సో దీన్ని బట్టి నేనేం అడగదలుచుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ పూల విషయమై ప్రతి స్త్రీకి అవమానం జరిగిపోయింది అంటే పెట్టుకునే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అని చెప్పి అంటున్నారు కదా. మణిపూర్లో ఇంత ఘోరం జరిగింది, ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మాట్లాడారా బయటకు వచ్చి? లేదు. అలాగే రాధా మనోహర్ దాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు, భయంకరంగా అసలు ఆయన ఉచ్చరింపజాలని పదాలతో భయంకరంగా ఈ క్రైస్తవుల విషయమే మాట్లాడుతూ ఉంటాడు. మరియమ్మ గారి కోసం విషయమే మాట్లాడతారు. అసలు ఎంత అసహ్యంగా మాట్లాడతాడంటే, అవును కరెక్టేగా, మరి ఆ సమయంలో మరియమ్మ గారు కూడా స్త్రీయేగా, మరి ఆవిడ అంటున్నప్పుడు మేమందరం స్త్రీలమే అని చెప్పి మీరు ఎప్పుడు మాట్లాడరా? మీరు మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు కదా. ఇప్పుడు తండ్రి సన్నిధి పాస్టర్ గారు ఇప్పుడు ఆయన అన్న దాని విషయంలో, ఇప్పుడు వేశ్యలు కూడా ఉన్నారు. వేశ్యలు మల్లెపూలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళంత భయంకరమైనటువంటి పాపం చేస్తున్నారు, వాళ్ళు చేసే పని అన్నది అందరికీ తెలిసిందే. మీరు వాళ్ళని కన్సిడర్ చేసుకోవచ్చుగా, బజారు స్త్రీ ఉన్నప్పుడు అందరినీ ఎందుకు కన్సిడర్ చేసుకుంటున్నారు? అలాగే ఇంకొకటి ఏంటంటే, ఆయన మాట్లాడింది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు హేతు అడిగే ప్రశ్నలకి బైబిల్ ఏమనుందంటే, సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పాలని ఉంది. ఈ సమయంలో ఆ పదాలని ఉచ్చరించడం కూడా ఆయనకి తగినది కాదు. ఇప్పుడు దీన్ని ఏదో ఒక ఇంతకు ముందు నేను తప్పుగా మాట్లాడడానికి కాదు, లడ్డూ మ్యాటర్ జరిగిన విషయంలో ఆ లడ్డూకి సంబంధించినంత కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామన్నట్టు కొంతమంది పని పాట లేని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. వీళ్ళని ఏమంటాం తెలుసా? మా బైబిల్ దుష్టులు అంటుంది. సో కొంచెం ఆలోచించండి, మనం అసలు ఎలాంటి సొసైటీలో ఉన్నాం, ఎటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం, ఇవేనా మీరు ఆలోచించుకునేది? ఎంతసేపు ఇంకా వివాదాలకైనా వెళ్ళేది? ఒకసారి ఆలోచించండి.